వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. పాలమూరును అభివృద్ధి చేయకుండా కల్వకుంట్ల కుటుంబం కుట్రలు చేస్తుంది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాలమూరు నుంచే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, పాలమూరు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం. మహబూబ్ నగర్ పైన విషం చిమ్ముతున్న కేటీఆర్, హరీష్ రావు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో 75 సంవత్సరాల్లో కానీ అభివృద్ధి ఇప్పుడే ప్రారంభం. పాలమూరు ప్రజలు చెమట నమ్ముకున్న వాళ్ళం. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తే మట్టి కొట్టుకుపోతారు. పాలమూరును అభివృద్ధి చేయకుండా కల్వకుంట్ల కుటుంబం కుట్రలు చేస్తుంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అంటేనే కల్వకుంట్ల కుటుంబం ఒంటికాలిపై నిలబడి జిల్లా అభివృద్ధిని మోకాలు అడ్డుపెడుతుందని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ వదిలి మహబూబ్ నగర్ జిల్లాకు వలస వచ్చిన కేసీఆర్ను చేరదీసి గుండెల్లో పెట్టుకుని హక్కును చేర్చుకుని కేసీఆర్ను గెలిపించిన మహబూబ్ నగర్ అభివృద్ధికి ఆటంకం కలిగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కంటే ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పటికీ మధ్యలోనే నిలిపి అదే ఉత్తర తెలంగాణ మెదక్ కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్లతో సాగునీరు అందించే ప్రయత్నం చేశారన్నారు. కొడంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక, ఉపాధి అవకాశాలు లేక వేల సంఖ్యలో వలసలు పోతున్నారని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ ప్రాంతపు బిడ్డ ముఖ్యమంత్రిగా ఎదిగి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని, తనను ఎన్నుకున్నందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన అవకాశం వచ్చి వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియాగా మార్చే ప్రయత్నంలో భూసేకరణ చేస్తుంటే ఏమిటికి ఏమీ కాలేదని, ఆదిలోనే హంసపాదు అన్నట్లు కేటీఆర్, హరీష్ రావు ప్రజలను ఉసిగొలిపి మొన్న జిల్లా కలెక్టర్ పైనే హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట 2 నగరాలు కూడా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకుని ఎన్నో ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి 1,00,000 ఉద్యోగాలు దాకా అక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మరి మన మహబూబ్ నగర్ జిల్లా ఏం పాపం చేసిందని ఆయన విరుచుకుపడ్డారు. పరిశ్రమలు తీసుకుని వచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతాలు, అక్కడి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంచి ఆలోచన చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే కేటీఆర్ నీచ రాజకీయాలకు బీజం వేస్తున్నారని అన్నారు. గతంలో పోలేపల్లి సెజ్ ఏర్పాటు చేసిన సందర్భంగా మేము ఆనాడు రాజకీయాలు పక్కన పెట్టి బాధ్యతారహితంగా కొట్లాడలేదని, కలిసిమెలిసి జడ్చెల్లా సెజ్లో ప్రజల కోసం పనిచేశామని, ఇప్పుడు సుమారు 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, సీజే బెనహర్, ఏర్పుల నాగరాజు, జేసీఆర్, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీడియా మిత్రులకు నమస్కారం. వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ జిల్లా అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఎంత ద్వేషమో పదే పదే మళ్ళీ మనకు అర్థమవుతా ఉంది. గతంలో కేసీఆర్ గారిని గెలిపించినందుకు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ ఒక్క ఇండస్ట్రీ కానీ, ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ పూర్తి చేయలే. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు అనుమతులు వచ్చినాయి, స్టార్ట్ అయింది. దాన్ని కిరికిరి చేసి భూసేకరణ జరపకుండా, నిధులు కేటాయించకుండా, ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చి ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకుండా మధ్యలో నిలిపేసింది. గతంలో మొదలైన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అన్నింటినీ కూడా మధ్యలో ఆపిండు. అదే ఉత్తర తెలంగాణ జిల్లాలో మెదక్కు, కరీంనగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం 1,00,000 కోట్ల రూపాయలతో చేసింది. మళ్ళీ ఇప్పుడు లేక మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతమైన
కొడంగల్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను తయారు చేద్దాము, వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు, నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్ను తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమిటికేమి కాలేదు. దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు స్పష్టంగా గణాంకాలతో సహా చెప్పదలుచుకున్న మీడియా మిత్రులు కూడా చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి వార్తలు రాసే బదులు మన జిల్లాకు గతంలో కల్వకుంట్ల కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. సిరిసిల్ల మెదక్ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు నగరాలు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు, బావమరిది ఒక దిక్కు. మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టరు, సిద్దిపేట క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అక్కడ ఆ ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాల కల్పన చేశారు. మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా? ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో నిర్మాణమైనాయా, లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణమైనాయా? అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి, అక్కడ సబ్సిడీలు ఇప్పించి, ఇన్సెంటివ్స్ ఇప్పించి, ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి, ఫార్మా క్లస్టర్స్ కావచ్చు, హ్యాండ్లూమ్ పవర్లూమ్ సెక్టరు, సోలార్ పవర్ వచ్చే కంపెనీలు, జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్సు, అపారెల్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు, గ్రనైట్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఆ రెండు పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించింది. మరి మహబూబ్ నగర్ ఏం పాపం చేసుకుంది కేటీఆర్? లేక లేక ఒక వెరగబడిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొద్దాము అని చెప్తే దాన్ని కుట్రలు చేసి కలెక్టర్ల మీద దాడులు చేసి లేనిపోనివన్నీ నూరి పోసి అమాయకమైన గిరిజన ప్రజలు కొందరు ఒకరిద్దరు కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు వన్నినవో మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తూస్ అని అనుకుంటున్నారు నీ మీద. కేవలం ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా బతుకమ్మ చీరలని చెప్పి, కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము 500 కోట్ల రూపాయల ఆర్డర్లు కేవలం సిరిసిల్ల ప్రజానికానికి, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిండు. 500 కోట్ల రూపాయలు ఏటా 10 సంవత్సరాలు ఆ సిరిసిల్లకి ఇచ్చిండు. ఇచ్చుకో సిరిసిల్లకు మేమేం కాదనిలే ఆ రోజు. కానీ ఈరోజు ఇంకా ఏమిటికేం కాలేదు. అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసి పరిశ్రమలను పిలుచుకొని పరిశ్రమలు పెడితే కొద్దో గొప్ప అక్కడ ఉద్యోగాలు వస్తాయి, భూముల రేట్లు పెరుగుతాయి, మౌలిక సదుపాయాలు వస్తాయి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ ఏరియాను ఎంచుకొని అక్కడ మొదటి అడుగు వేసినామో లేదో గగ్గోలు పెడతా ఉన్నాడు కేటీఆర్. ఎందుకయ్యా మా మహబూబ్ నగర్ మీద ఇంత కసి నీకు? మీ నాయనని ఇక్కడనే గెలిపించినాం కదా, కరీంనగర్ తరిమేస్తే ఎంపీగా ఇక్కడ చేసుకున్నాం. ఆ రోజు నేను ఎంపీగా గెలిపించకుండా ఉంటే నేనే అధ్యక్షుని, జిల్లా అధ్యక్షుని, మేమే కనుక నిలబడి మీ నాయనని గెలిపించకుంటే ఈరోజు మీరు అడుక్కొని తింటుండే. రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్ నగర్. అయినా సరే కక్ష పెట్టినావు, నువ్వు కక్ష కట్టినావు మహబూబ్ నగర్ మీద. ఎందుకు?
12 సీట్లు ఇచ్చి మా మహబూబ్ నగర్ బిడ్డను ముఖ్యమంత్రి చేసినందుక? ఈరోజు ఒక్క సంవత్సరంలోనే ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఈ మహబూబ్ నగర్లో జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రజలు, మీడియా మిత్రులు కళ్ళు తెరిచి ఆలోచించుకోమంటున్నాను నేను. కోడంగల్ కొస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ 75 సంవత్సరాల లేదు. వెటర్నరీ కాలేజ్ 75 సంవత్సరాల రాలే. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రికల్చర్ కాలేజు 75 సంవత్సరాల్లో రాలే. ఇక్కడ మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ భాగం, ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్సు, దేవరకథలో ఒక డిగ్రీ కాలేజు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా జడ్చర్లలో ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. ఒక IIIT తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల్లో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, రాజకీయాలన్నీ పక్కన పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో ఈరోజు మా జిల్లా కోసం, మా జిల్లా కోల్పోయిన ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఉపాధి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మళ్ళీ ఒకసారి తీసుకురావాలి అని చెప్పి మేమందరం ప్రయత్నం చేస్తుంటే కనీసం ఒక్క పూట కూడా తిననీకే అర్హత లేనట్టుగా కేటీఆర్ అనేటోడు రాక్షసంగా మా మహబూబ్ నగర్ ప్రజల మీద పడ్డాడు. ఈరోజు జడ్చర్లలో ఆ రోజు మీ అందరికీ తెలుసు, పోలేపల్లి SEZ ఈరోజు ఏదైతుందో ఆ రోజు ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది. నేనే ఇక్కడ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుణ్ణి, మహాకూటమి తరఫున సిపిఐ నాయకులను, సిపిఎం నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, అనేక ప్రజా సంఘాలను కూడా జమ చేసి పోలేపల్లి సెజ్లో మీటింగ్ పెట్టించిన. అక్కడ కంపెన్సేషన్ మాకు రావాలే, మీరు ఇచ్చే కంపెన్సేషన్ చాలా తక్కువ ఉంది అని చెప్పి ప్రజల తరఫున కొట్లాడిన తప్ప ఎక్కడ కూడా అధికారుల మీద కానీ లేకుంటే వచ్చే ఇండస్ట్రీస్ రావద్దని కానీ ఏ రోజు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించలే. ఆ రోజు మేము మా రైతులను కాపాడుకోవాలి, వాళ్లకు బెస్ట్ R&R ప్యాకేజీలు ఇచ్చుకోవాలి, ఆ రైతు బిడ్డలు, భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఆ సెజ్లో ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఒక పాజిటివ్ దృక్పథంతో ఆ రోజు ఇక్కడ ఈ జిల్లా నాయకులం అందరం కూడా, ఏ పార్టీ అయినా సరే కలిసిమెలిసి ఈరోజు ఆ జడ్చర్ల సెజ్ కోసం మేమందరం కూడా ప్రయత్నం చేసినాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆ రోజు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా కూడా ప్రజల కోసం మేము కొట్లాడినాం తప్ప అధికారుల మీద దాడులు చేయడమో లేదా ఉపాధి కల్పనకు అడ్డంకిగా మేము ఏ రోజు కూడా చేయలే. ఈరోజు జడ్చర్లలో ఆ సెజ్ ఏర్పాటు అయినందుకు 30,000 మందికి ఈరోజు ఉపాధి దొరుకుతుంది. అక్కడ ఈ ప్రాంత స్వరూపమే మారుతూ ఉంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు ఇప్పుడు అక్కడ జడ్చర్ల సెజ్లో ఉన్నాయి, ఇంకా అనేకం రాబోతూ ఉన్నాయి. ఈరోజు హెట్రో డ్రగ్స్ అయితేనేమి, అరబిందో ఫార్మా అయితేనేమి, ఇంకా అనేక మల్టీనేషనల్ కంపెనీలు ఈరోజు జడ్చర్లలో వాళ్ళ ఫ్యాక్టరీస్ పెట్టి ఉపాధి అవకాశాలు మన మహబూబ్ నగర్ బిడ్డలకు ఇస్తూ ఉన్నారు. అలాగే మళ్ళా కొడంగల్ ప్రాంతం, నారాయణపేట ప్రాంతం కూడా విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలే. ఆ పశ్చిమ మహబూబ్ నగర్ ఎడారిగా ఉన్నది, వలసలు పోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధారం చూపాలి అని చెప్పి తొందరగా అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు, టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన బిడ్డలకు కొలువులు ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉంటే ఎంత దారుణంగా కుట్ర చేసినవయ్యా కేటీఆర్, నువ్వు ఫోన్లలో మాట్లాడి మీ గూండాలుగా ఉన్న మీ నాయకులను ముందుకు పెట్టి అధికారుల మీద దాడులు చేపించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు మహబూబ్ నగర్లో అభివృద్ధిని ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తిగా బట్టబయలు అయిపోయింది నీ కుట్ర. తగిన శాస్తి చేసిరు మీకు. పోయినసారి 14లో 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్కు గెలిపించింది. మరి ఈ మహబూబ్ నగర్
ప్రజల రుణం, ఈ మహబూబ్ నగర్ మట్టి రుణం మా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ తీర్చుకోవద్దా? నువ్వు ఎన్ని ఆటంకాలన్నా సృష్టించు, ఎన్ని కల్లబొలి మాటలన్నా చెప్పుకో, ఖచ్చితంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాను నీ కరీంనగర్ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. లక్షలాది మంది మా బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతాము. అలాగే ఎక్కడైనా భూములు కోల్పోయిన రైతులుంటే వాళ్లకు బ్రహ్మాండమైన కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో అవన్నీ కూడా చేసి ఈ జిల్లాను నిలబెడతాం. ఈ జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేస్తాం. నువ్వు ఎన్ని రాక్షస క్రీడలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటినీ కూడా తిప్పికొడతాం. ఖబర్దార్ కేటీఆర్, మీకు విధ్వంసం తెలుసు, మీకు పచ్చగా ఉన్నదాన్ని కాల్చేయడం తెలుసు. ఎవడైనా సంతోషంగా ఉంటే, ఆ కళ్ళల్లో సంతోషంగా ఉంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, మీ కడుపులు రగిలిపోతూ ఉంటాయి. అట్లనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంటే మీకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎప్పటికీ మహబూబ్ నగర్ వలసల జిల్లాగా ఉండాలి, ఎప్పటికీ మహబూబ్ నగర్ వెనకబడిపోవాలి. మహబూబ్ నగర్ ఒక ఆట వస్తువుగా మాత్రమే ఉండాలి. మీరు దాన్ని చూపించి వేల లక్షల కోట్ల రూపాయల సొమ్ము చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు నిజమైన అభివృద్ధి వస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. ఇదే నేను మా జిల్లా ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఎప్పుడో పాలమూరు ఎత్తిపోతల పథకం కంపెన్సేషన్స్ ఇంకా రాలే. ఉద్దండాపూర్లో మీరు R&R ప్యాకేజీ వేయలే. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక రిలీజ్ చేస్తూ ఉన్నాం. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ గురించి ఊసే లేదు, కానీ మునిగిపోయే కాళేశ్వరం మీరు కట్టుకున్నారు. అందుకే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలారా, కేసీఆర్, కేటీఆర్, హరీష్, కల్వకుంట్ల కుటుంబం మాటలు, వాళ్ళు కడుపులో విషం పెట్టుకున్నారు మహబూబ్ నగర్ మీద, మహబూబ్ నగర్ ప్రజల మీద. అందుకే ఏ రూపంలో అభివృద్ధి మహబూబ్ నగర్లో జరుగుతున్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకంత కసి, ఎందుకంత కక్ష? ముఖ్యమంత్రి గారు రాగానే మక్తల్ నారాయణపేట కొడంగల్ పథకానికి 5,000 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తే, వాళ్ళ హయాంలో ఏవైతే కంపెనీలు కాంట్రాక్టులు చేసినాయో అవే కంపెనీలు మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ తెచ్చుకుంటే దాన్ని కూడా భూతద్దంలో పెట్టి ఏదో తప్పు చేసినట్టు చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు కాంట్రాక్టులు ఈ కంపెనీలు తెచ్చుకునేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అవే కంపెనీలు ఇప్పుడు టెండర్లో ఇక్కడ కాంట్రాక్టులు తెచ్చుకుంటే ఎట్లా తప్పు అవుతుంది? అయితే గీతే వీళ్ళ కాంట్రాక్టులు అప్పుడు రావద్దు, కానీ అన్ని అర్హతలు తెచ్చుకున్న తర్వాత దానికి మినిమం క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ మీ హయాంలోనే కంప్లీట్ చేసుకున్న తర్వాత టెండర్లో వాళ్ళు పాడుకొని వాళ్ళు తెచ్చుకుంటే అది తప్పెట్లా అవుతుంది కేటీఆర్? ఇది మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచన చేయాలి. కేవలం ఈ జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు రావద్దు, ఒక్క ప్రాజెక్టు పూర్తి కావద్దు, ఒక్క యువకుడికి ఇక్కడ ఉపాధి దొరకద్దు, రవంతైనా కూడా డెవలప్మెంట్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు కావద్దు అన్న కక్షతోటి ప్రతి మంచి పనికి మీరు అడ్డుపుల్ల వేస్తూ ఉన్నావు. బిడ్డ, మా పాలమూరు ప్రజల జోలికి వచ్చిన ఎవ్వరు కూడా బతికి బట్టగట్టలేదు రాజకీయంగా. నామరూపాలు లేకుండా పోయిన మా పాలమూరు ప్రజల శాపాలతోటి. ఎందుకంటే మేము కష్టజీవులం, చెమట ఓడ్చి రెక్కలు ముక్కలు చేసుకొని మా పిల్లలకు అన్నం పెట్టుకునే కూలీ నాలి ఉండే జనం పాలమూరు జనం. మా కడుపులు కొడితే మేము పెట్టే శాపనార్థాలకు మీ తరతరాలు నాశనమైతే గుర్తుపెట్టుకో కల్వకుంట్ల కుటుంబంలారా, సభ్యులారా. మా పాలమూరు జిల్లా జోలికి రాకండి. మీరు అడ్డుకోదలుచుకుంటే మెదక్ జిల్లాలో 10,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు నిమ్స్ పేరు మీద. మీ హరీష్ రావు, కేసీఆర్ ఇలాకలా అక్కడ రైతులు లబోదిబో అంటున్నారు. పో అక్కడికి పో, అక్కడనేమో మీకు ఉద్యోగాలు కావాలి. ఇక్కడ మా పాలమూరులో ఏది కూడా అక్విజిషన్ కావద్దు, పరిశ్రమలు రావద్దు, ఉద్యోగాలు ఆగిపోవాలనా? అడ్డుకోవాలనుకుంటే కరీంనగర్ పోయి అడ్డుకోండి. అక్కడ ఎన్నో వేల ఎకరాలను అక్వైర్ చేసుకుంటా ఉన్నారు. మా పాలమూరు జిల్లా మీద మీ దరిద్ర దృష్టి ఎందుకు పడ్డది? అందుకే నేను మా జోగులాంబ తల్లికి కూడా మొక్కుతున్నా. గురుమూర్తి స్వామివారికి మొక్కుతా ఉన్నా,
ఈ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి కూడా మొక్కుతున్నా, ఈ దరిద్రుల దృష్టి మా పాలమూరు జిల్లా మీద పడొద్దు. ఒకవేళ దృష్టి పడితే వాళ్ళని ఏం చేయాలనో అది మీరే చేయాలి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా.